మొన్ననే ఫెయిల్ అయినా ఎప్పుడైనా ఓడగొట్టాలని నచ్చదు అనుకుంటే చంపుతున్నాడు. హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి అయితే మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ నూడిల్స్ అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అది కూడా వచ్చేసి ఎవరు తక్కువ టైంలో తింటే వాళ్ళే విన్నర్ అన్నట్టు. దీనికంటూ నో టైం లిమిట్, అసలు టైం లిమిట్ అనేది లేదు. ఓకేనారా? ఎంత తక్కువ టైంలో తింటే వాళ్ళే విన్నర్, సరేనా? మళ్ళీ ఆయనతో మొన్నట్లాగా చేసుడు లేదు. మొన్న అయితే బర్గర్ అండ్ పిజ్జా ఉంది కదా, అది వచ్చేసి బర్గర్ చిన్నగా పిజ్జా పెద్దగా అది అని చెప్పి అంటారు కదా. ఇప్పుడైతే అదేం లేదు, ఇది సింగిల్ అండ్ ఇది సింగిల్ తెచ్చుకొని తింటున్నాం. ఓకేనారా? రెడీ? స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వచ్చేసి అయితే మన దగ్గరనైతే కాయిన్ అయితే ఉంది. ఈ కాయిన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పి డిసైడ్ చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళది తీసుకుంటారు. పార్సల్ ఏముందో అయ్యో మనకు వచ్చేసి పార్సల్ ఉంది కదా, ఈ పార్సల్ ఏముంది ఎవరికి తెలియదు. ఓకేనా? ఇప్పుడు మీకైతే 2 పార్సల్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్రైడ్ రైస్ నాకు వచ్చింది అనుకో, నేను ఫ్రైడ్ రైస్ తినాలి. ఒకవేళ వానికి ఎగ్ నూడిల్స్ వస్తే వాడు తినాలి, లేకుంటే ఎగ్ నూడిల్స్ నాకు వస్తే నేను తినాలి. ఏదొస్తే అది తినాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి అయితే ట్రాఫిక్ చెప్తున్నా. ఓకేనా? చెప్పు. హెడ్స్ పడ్డది మనకి. తీసుకోరా నువ్వే, తీసుకోయా. తీసుకున్నా. దిస్ వన్ నాకు వచ్చేసి దిస్ వన్. ఇందులో ఏముందో కూడా తెలియదు. ఓకే, రెడీ? ఓకే, ఫ్రైడ్ రైస్ నాకు వచ్చింది. నాకు వచ్చేసి ఫ్రైడ్ రైస్ వచ్చింది. నూడిల్స్. ఇప్పుడైతే తినడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ అవుతున్నాం. 3, 2, 1 గో. ఓకే, టైమర్ స్టార్ట్ అయింది. తిని తొందర ఎవరైనా తొందరగా తింటే వాళ్ళు విన్నారు. ఇప్పుడైనా ఓడించాలి. మొన్ననే బర్గర్ కూడా ఫెయిల్ అయింది. ఏం మాట్లాడుతున్నా, మాట చూసినా విన్న వాళ్ళని, అందుకే బాగున్నాయి నూడిల్స్. ఫ్రైడ్ రైస్ కూడా మస్తు ఉంది. టేస్ట్ అదిరిపోయింది. ఎప్పుడు మనకు తెచ్చే దగ్గర నారా అక్కడే వచ్చిన చేతులైతే ఉపయోగించద్దు. ఓకేనా? ఈ ఫోర్త్ మొత్తం కంప్లీట్ అయ్యేలా కొంచెం కష్టమే. చూసిరా వాడు ఎట్లా తింటున్నా. మొన్ననే ఫెయిల్ అయినా ఎప్పుడైనా ఓడగొట్టాలని, ప్రతిసారి ఫెయిల్ అయితేనే ఉన్నా. నాకు తగ్గట్టు కారం అయితే వేయలేదు. కారం ఎక్కువ వేసుకున్నావు? లేదు, చూసుకోవచ్చు. వేపిద్దాం అనుకున్నాను, అందుకే నేను ఉత్తలేను. లేకపోతే ఈ పాటికి ఉఫ్ అందు. నాకు తెలిసి వాడకెళ్తాడు. ఎట్లా? ఎందుకంటే మంచి నూడిల్స్ కాబట్టి. నూడిల్స్ అయితే తొందరగా గెలవాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. తిననీకి సులభంగా ఉంటుంది అది. ఛాలెంజ్ వచ్చి ఏం చేసిన అయిపోలా. మావాడు అప్పుడే చేద్దాం అన్నాడు, కాకపోతే వాడు తిన్నాక చేద్దామని చెప్పిన. అక్కడికి నేను తిన్నా, వాడు కూడా తిన్నాక చేద్దామని చెప్పి చేసిన. ఎందుకంటే తినకపోతే అక్కడక్క తింటాడు కదా, అందుకని ఎంత లేటు. చూడు ఎంత కంప్లీట్ అన్నా. ఆల్రెడీ సగం కంప్లీట్ అయింది, ఇంకా సగం ఉంది. కానీ మనం ఎట్లా స్టార్టింగ్ ఫాస్ట్గా ఉంటాం, ఎండింగ్కి వచ్చే వరకు లేట్ అవుతుంది. లేదు ఈసారి తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఆనియన్స్ బిన్నెస్ అన్ని తినాలి. తింటున్నా కదా. నేనే మాట్లాడుతున్నా కానీ వాడు ఏం మాట్లాడతాడు చూసారా? కసికొద్దుండు వాడు. పని మీద ఉన్నాం మనం.
ప్రస్తుతానికి అయితే ఒక పని మీద ఉన్నాం. ఏంటి బాబా అన్న? అందుకే మాట్లాడతలేను ఎక్కువ. ఆడాడు ఇదిగో ఇంకొంచెం అయితే అయిపోద్ది. ఎక్కువ క్యాబేజ్ వేసాడు, నాకు క్యాబేజ్ నచ్చదు. నచ్చదు అనుకుంటే చంపుతున్నాడు. లేదు కాల్పులోకే పోతుంది. ఏదైనా సేమ్ ఉంది. ఇంతకుముందు తిన్నా మా అంటే 1 గంట 2 గంటల క్రితం తిన్నా. నేను నీకన్నా ముందు తిన్నా, అర్ధ గంట ముందు. అర్ధ గంట ముందు 2 గంటలన్నర అంటే నీకు కొంచెం ఎక్కువ, నేను తక్కువ కదా. అందుకే నేను అనుకున్నాను స్టార్టింగ్ ఫాస్ట్గా ఉంటుంది కానీ ఎండింగ్కి వచ్చే వరకే లేట్ అవుతుంది. ఒకవేళ అదే నూడిల్స్ నాకు వస్తాయి మడత పెడదు డైరెక్ట్ వాటిని. జస్ట్ నేను స్పీడ్ తింటా కదా నూడిల్స్. కంప్లీట్ అయింది. ఎవరిది? ఇదే అబ్బా నాకైతే కడుపు కొంచెం టైట్ ఉంది. ఇలా గడ్డి ఉన్నట్టు ఉన్నది అంత క్యాబేజీ క్యారెట్. ఆల్మోస్ట్ మనం దగ్గర ఉన్నా ఇట్లా. ఏదేమైనా సరే ఈరోజు మనమే గెలవాలి. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ ఏమన్నా అది లేదట, చికెన్ అయిపోయిందట, అందుకని ఎగ్ తెచ్చారు. నెక్స్ట్ సారి చికెన్తో చూద్దాం, ఓకేనారా? చికెన్ అయితే వాళ్ళు కొంచెం లేట్ అయింది కావచ్చు. ఫుడ్ అయితే అంతా ఎక్కువ చాలా అలా అయిపోయింది. అరే వాటర్ ఇదే టైం మనకు మంచి టైం, ఇదే గ్యాప్ లేపేయాలి. అక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్. నాది కూడా అయిపోయింది. 8:53 నిమిషాలకి అయిపోయింది నాది. ఇక్కడ చూసుకోవచ్చు మా అంటే ఒక చిన్న చిన్న మెతుకులు ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. ఇది కూడా తింటాయా? ఫినిష్ ఇట్. చూసిరా? కానీ మనోడు తింటే తొందరనే అయిపోయింది, మరి ఎందుకు తింటే కూడా అర్థమవుతుంది. ఏమైందిరా? ఫస్ట్ తొందరనే తింటూ, అరే ఫస్ట్ తింది అయిపోయిందా కాలేదా? మన స్టార్టింగ్ ఎప్పుడు గట్లే ఉంటుంది, ఎండింగ్కి వచ్చే వరకు చెప్పినా ఆల్రెడీ. నాకైతే నిజం చెప్తున్నా, ఓడిపోతా అనుకుని టకటక తినేసరికి మామిడి స్లో అయిపోయింది. కాదు ఇంకా నువ్వు గెలుద్దామని చేసిండు కానీ కాకపోతే ఏదో ఓడిపోయాను. ఇంకోటి వచ్చేసి నాతో నూడిల్స్ ఛాలెంజ్ చేద్దాం. సరే నువ్వు రైస్ తీసుకో, నేను నూడిల్స్ తీసుకుంటా. నెక్స్ట్ సారి చేద్దామా? చూద్దాం. మనకి ఇవన్నీ వాడే మన స్వీట్ ఏమైనా ఉంటే, స్వీట్ అయితే మనం ఫస్ట్ ఉంటాం అలా. మావాడు ఎప్పుడు స్వీట్ అంటాడు కదా, ఛాలెంజ్ చేద్దామని చెప్పి. వాని కోసం అని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే పెడతాం. కానీ చేస్తావు కదరా? పెట్టు, చేస్తా పక్క. సరే నువ్వు నేను చెయ్య. అయ్యో స్వీట్ అంటే దండం, ఎందుకంటే నేను స్వీట్ తినా ఎక్కువ, నాకు స్వీట్ పడదు, అందుకోసమే. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. సరే మామూలు కోసం అయితే నేను స్వీట్ ఛాలెంజ్ పెడతా. ఏం స్వీట్ పెట్టాలో మీరు కింద కామెంట్లలో చెప్పుర్రి, ఓకేనా? కాదు
కానీ- కామెంట్లో పెట్టుర్రి. అది కూడా భారీ మొత్తంలో పెడతా, ఏదో ఇంత పెట్టుడు ఉండదు మరి. సరేనా? భారీ మొత్తాలు అంటే పెట్టు తిరగాడి తింటాం. ఓకే గైస్, ఇందులో వచ్చేసి కూడా నేనే గెలిచిన. మా వాడు ఇందులో కూడా ఓడిపోయిండు. వాడు కొంచెంలోనే ఇంత ఒక మా అంటే ఎంత ఎంత టైం రా, ఎక్కువ అయిపోయింది ఇది. టైం నడుతుంది. నువ్వు ఎంతకు పోయినావు? నీది నేను చూడలేదు, నాది 8:53 8:50 అంటే నాకు 9 పడచ్చు అంతే. నాది వచ్చేసి 8:53 ఇట్లా ఉంటే, మా ఉంది 9 పైన ఇట్లా ఉండొచ్చు, అంతకుమించి ఏం లేదు. టైం వాడు కూడా గట్ట. నేనైతే తిన్నా, నా టైం చూసుకుని ఇంకా మామిడి తింటున్నా అని చెప్పి నేను టైం అయితే చూడలే. ఇక ఆపేద్దామని తర్వాత అనుకున్నా, మర్చిపోయినా ముచ్చట మీద పడి, అంతకుమించి ఏం లేదు. ఓకేనా గైస్, మామిడి వచ్చేసి నాకు కూడా కొంచెం అటు ఇటుగా దగ్గర వచ్చిండు. కొంచెమే, ఎక్కువ కాదు. ఇంప్రూవ్ అయింది మనం ఛాలెంజ్ కు. ఇంప్రూవ్ అయినా అనుకుంటున్నా. ఇంప్రూవ్ అరే మొన్న గంట ఉంటే ఇప్పుడు గింతే కొంచెం దగ్గరకు వచ్చినాం కదా. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ అయినావు. ఇంప్రూవ్ అయినా పక్క. సరే, మావాడు వచ్చేసి ఇంప్రూవ్ అయినా అంటుంది కాబట్టి నెక్స్ట్ ఛాలెంజ్ అయితే చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ రైస్ పెడతా. అందులో అయితే ఖచ్చితంగా గెలవాలరా. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయ్యి ఉండండి. ఓకేనా? టేక్ కేర్, సీ యూ, బాయ్.